హాయ్ హలో మై డియర్ లిటిల్ హార్ట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త టాపిక్ని తీసుకొచ్చేసాను అనమాట. ఈ 2025లో మనం చాలా భూకంపాలు, సునామీలు బాగా చూసుంటాం కదా. అలాగే ఒక అద్భుతం కూడా జరిగింది. అదేంటో మీలో చాలామందికి తెలుసు, కానీ ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలన్నమాట. లాస్ట్ మంత్ 28/11/2025 అంటే నవంబర్లో మన ప్రధానమంత్రి మోడీ గారు దక్షిణ గోవాలో 77 అడుగుల రాగి విగ్రహాన్ని, శ్రీరాముడి రాగి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహం ఆవిష్కరించాలి అనే ముఖ్య ఉద్దేశం ఎవరిది అంటే, దక్షిణ గోవాలోని కుసువాతి నది ఒడ్డునున్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తం అనే మఠం వారిది. ఈ మఠం యొక్క 550వ వార్షికోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు దక్షిణ గోవాలో 77 అడుగుల శ్రీరాముడి రాగి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 77 feet అంటే ఇట్స్ నాట్ ఈజీ టు రెడీ టు ఇట్. కానీ చూడ్డానికి ఆశ్చర్యపోయేంత విగ్రహాన్ని రూపొందించింది ఎవరో తెలుసా? అదేనండి, మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపొందించారు కదా, రామ్ సితార్ గారు. ఆయనే ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారనమాట. ఈ 2025లో ఇంత ప్రకృతి బీభత్సం జరిగినా సరే మన ప్రధానమంత్రి మోడీ గారు ధర్మాన్ని 77 అడుగుల ఎత్తులో నిలబెట్టినందుకు హ్యాండ్స్ ఆఫ్ టు యూ. మీకు ఎలా అనిపించింది?